परमात्मन् परं ब्रह्मा परात्पर जगत्पर ज्ञानानंद ज्ञानमूर्ति सर्वज्ञ अचिन्त्य विग्रह नित्यानंद संसार उदधितारक सत्यलोकादि लोकस्थाः त्वत्स्वरूपं कदाचन न जानन्ति जना लोके संसारवशवर्तिनः कोटि कोटि सहस्रेण जन्मना उपयाचते संसार सागरात् पारं प्राप्तौ त्वां शरणं गतौ प्रार्थयाव विशालाक्ष प्रार्थनां सफलां कुरु त्वया विगृह्य च आवां प्राप्तौ स्वाहा श्रीपते पदं ब्रह्मादयोऽपि त्वल्लोकसदृशं रत्नमन्दिरं कल्पयित्वा तदर्चायाम् एकादशी उत्सवं चरेत् तदा पश्यन्ति ये त्वां तु नमस्यन्ति च ये जनाः उत्तरद्वारमार्गेण प्रविशन्ति च ये हरे वैकुण्ठम् इमं प्राप्य मोदन्ताम् नित्यसूरिवत् ఇది వారిద్దరూ చేసినటువంటి ప్రార్థన అన్నమాట. స్వామి, ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటుండేటటువంటి మమ్మల్ని నువ్వు ఈ అద్భుతమైనటువంటి దివ్య లోకానికి ప్రవేశించే అదృష్టాన్ని కలిగించావా? బ్రహ్మాదులకి కానీ ఇతరులకి కానీ ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ఈ స్థితిని నువ్వు మాకు కలిగించావు. ధన్యులమయ్యాం మేము ఇద్దరము కూడా నీ అనుగ్రహ విశేషం చేత. ఇలాగా మమ్మల్ని నువ్వు కరుణించినటువంటి వైనాన్ని వారి వారి స్థానాల్లో చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్తర ద్వారంలో నిన్ను దర్శనింపజేసి ఎవరైతే ఈ స్మరణ చేస్తూ నిన్ను ఆరాధించి శరణాగతి చేస్తారో వారు కూడా మాలాగే ఇలాంటి స్థితిని నీ లోకాన్ని పొందేటట్లు అనుగ్రహించవా? వారు కూడా నీ యొక్క నిత్య సాయుజ్యాన్ని పొంది నీ సేవలో తరించేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించవా అని ప్రార్థన చేశారు.
మధు ఐటభులు ఇద్దరు కూడా